పిల్లలు మాటలు నేర్చుకోకముందే కేవలం స్పర్శ ద్వారా వాళ్ల మెదడు వేలాది కొత్త అనుసంధానాలను ఏర్పరచుకుంటుందన్న విషయం నిజంగా అత్యంత ఆశ్చర్యకరం కదా. అవును, ఖచ్చితంగా. స్పర్శ అనేది నిజానికి వాళ్ళకి తొలి భాష లాంటిది. సరిగ్గా చెప్పారు. ఈనాటి మన లోతైన విశ్లేషణలో అంగన్వాడీ చిన్నారుల కోసం రూపొందించిన ఒక అద్భుతమైన ఆట గురించి తెలుసుకుందాం. అంటే కేవలం వస్తువులను తాకడం అనే ఒక చిన్న పని పిల్లల మెదడుకు, వాళ్ల మాటలకు మధ్య వారధిలా ఎలా పనిచేస్తుందో ఈరోజు అన్వేషిద్దాం. నిజమే. పిల్లల మెదడు ఎదుగుదలకు స్పర్శ ద్వారా చేరే సమాచారం చాలా కీలకం. ఒక గరుకుగా లేదా మెత్తగా ఉన్న వస్తువును చేతితో తాకినప్పుడు ఆ అనుభూతిని చెప్పడానికి మెదడు కొత్త పదాల కోసం వెతుకుతుంది. ఓహో, అప్పుడే వాళ్ళు తమ మనసులోని భావాలను మాటల్లో పెట్టడం నేర్చుకుంటారన్నమాట. అవునండి, సరిగ్గా అంతే. అయితే ముందుగా ఈ ఆట ద్వారా మనం సాధించాల్సిన సామర్థ్యాలేమిటి అనేది పరిశీలిద్దాం. ఎరుకోవడానికే ఉపాధ్యాయులు ఒక చక్కటి ఆటను ఆడిస్తారు. ఈ కృత్యం పేరు నేను ఎవరు. తాకుట, అనుభూతి చెందుట మరియు ఊహించుట. అరే, పేరు వినడానికే ఒక అందమైన చిక్కు ప్రశ్నలా ఉంది. మరి దీన్ని తరగతి గదిలో ఆడించడానికి కావలసిన వస్తువులేమిటి చెబుతారా? పెద్ద ఖరీదైన బొమ్మలు ఏమీ అవసరం లేదు. పిల్లలు తమ ఇంటి నుండే తెచ్చిన బంతి, పండు, చెంచా లేదా గిన్నెలాంటి చిన్న వస్తువులు సరిపోతాయి. భలే! అంటే ఇంటి వస్తువులైతే పిల్లలకొక మానసిక బంధం ఉంటుంది. భయం లేకుండా ఆటలో పాల్గొంటారంటారా? ఖచ్చితంగా. కొత్త వాతావరణంలో ఉన్నామన్న భయాన్ని పోగొట్టి వాళ్లు చాలా సులభంగా కలిసిపోయేలా ఈ వస్తువులు చేస్తాయి. ఇప్పుడు ఈ ఆటను వయసుల వారీగా ఎలా ఆడాలో చూద్దాం. ముందుగా వయస్సు 3-4 సంవత్సరాల పిల్లల విషయానికొస్తే ఉపాధ్యాయులు వారందరినీ ఒక అందమైన వృత్తాకారంలో అంటే గుండ్రంగా కూర్చోబెట్టాలి. అవును, అలా గుండ్రంగా కూర్చోవడం వల్ల అందరూ సమానం అన్న భావన కలుగుతుంది. ప్రతి చిన్నారికి అందరి ముఖాలు అలాగే వాళ్లు తెచ్చిన వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ తర్వాత ప్రతి చిన్నారికి వాళ్లు తెచ్చిన వస్తువును అందరికీ చూపించే అవకాశం ఇవ్వాలి కదా. అవునండి. అప్పుడు ఉపాధ్యాయులు ఈ వస్తువు రంగేమిటి, లేదా ఇది మెత్తగా ఉందా లాంటి చిన్న ముద్దులలికే ప్రశ్నలు అడగాలి. అలా అడగడం వల్ల వాళ్లను సరదాగా మాట్లాడేలా ప్రోత్సహించినట్లవుతుంది కదా. సరిగ్గా చెప్పారు. ఆ వయసులో పిల్లలు కొత్త పదాలు నేర్చుకునే దశలో ఉంటారు కదా. వస్తువును తాకినప్పుడు చేతికి కలిగే అనుభూతిని ఉపాధ్యాయులు పలికే పదాలతో వాళ్ల మెదలు వెంటనే అనుసంధానం చేస్తుంది. అద్భుతం. ఇక వయస్సు 4-5 సంవత్సరాల పిల్లల కోసం ఈ ఆటను మరింత ఆసక్తికరంగా మార్చాలి కదా. ఉపాధ్యాయులు పిల్లల కళ్ళు మూయించి ఒక వస్తువును తమ వెనుక దాచాలని విన్నాను. అవును, కళ్ళు మూసుకున్నప్పుడు చూసి గ్రహించే ప్రక్రియ ఆగిపోయి ఆ మెదడు పూర్తిగా స్పర్శ మరియు వినికిడి మీద దృష్టి పెడుతుంది కదా. అప్పుడు ఉపాధ్యాయులు ఒక చిన్న చిక్కు ప్రశ్న వెయ్యాలి. నేను పొడవుగా ఉంటాను, మెరుస్తుంటాను, నాతో మీరు అన్నం తింటారు, నేనెవరు అని అడగాలి. భలే అడిగారు. దానికి సమాధానం చెంచా అని పిల్లలు చాలా ఉత్సాహంగా చెప్తారు. కాని నాకో చిన్న సందేహం. కళ్ళు మూసుకుని ఆ వస్తువును కనిపెట్టడం వల్ల వాళ్లు తమ భావాలను సొంత మాటల్లో చెప్పడం ఎలా నేర్చుకుంటారు? ఇందాక మనం చెప్పుకున్న రెండవ సామర్థ్యం అదే కదా. చాలా మంచి ప్రశ్న అడిగారు. పిల్లలు సరైన జవాబు చెప్పాక ఆ వస్తువు బరువు, ఆకారం ఎలా ఉందో వాళ్ల సొంత మాటల్లో చెప్పనివ్వాలి. అదెక్కడో బట్టిపట్టి చెప్పే జవాబు కాదు. ఓహో, ఆ క్షణంలో వాళ్ల చేతికి కలుగుతున్న స్పర్శను అర్థం చేసుకుని సొంతంగా వాక్యాలు నిర్మిస్తారన్నమాట. ఖచ్చితంగా. పిల్లల ఊహాశక్తి ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడే తెలుస్తుంది. ఈ అలమాటే భవిష్యత్తులో వాళ్ల భావాలను స్పష్టంగా చెప్పడానికి గట్టి పునాది వేస్తుంది. అంటే ఒక చల్లని చెంచాను తాకి దాని గురించి చెప్పడమనేది రేపు వాళ్ల మనసులోని మాటలను చెప్పటానికి ఒక చక్కటి శిక్షణ అన్నమాట. ఉపాధ్యాయులు ఈ చిన్న ఆట ద్వారా పిల్లల ఆలోచనా విధానాన్ని ఎంత లోతుగా తీర్చిదిద్దుతున్నారో కదా. నిజమే. ఈ ఆట ద్వారా పిల్లలు స్పర్శను, ఆలోచనను ఎంత చక్కగా నేర్చుకుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. అంగన్వాడీ స్థాయిలో ఉపాధ్యాయులు ఎంతో ఆప్యాయంగా పిల్లలతో ఈ ఆట ఆడిస్తే తరగతి గది మొత్తం సంతోషంతో నిండిపోతుంది. అయితే ఈనాటి మన విశ్లేషణను ముగించే ముందు మనమొక కోణం గురించి ఆలోచించాలి. చెప్పండి, అదేమిటి? చిన్న వయసులో పదాలు నేర్చుకోవడానికి, మెదడు ఎదగడానికి స్పర్శ ఇంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పుడు నేటి కాలంలో పిల్లలు మట్టిని, చెట్లను, నిజమైన వస్తువులను తాకడానికి బదులుగా కేవలం నునుపైన అద్దాల తెరలను మాత్రమే తాకుతూ ఉంటే వాళ్ల మెదడు ఎంతటి విలువైన అనుభూతులను కోల్పోతోందో కదా. అవును, ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. నిజమైన స్పర్శకు,
ఆ అద్దాల తెరలకు చాలా తేడా ఉంది. సరిగ్గా చెప్పారు. ఇంట్లో ఉన్న చిన్నారులు కూడా తమ చుట్టూ ఉన్న వస్తువులను కళ్ళు మూసుకుని తాకి అవి ఎలా ఉన్నాయో ఊహించాలని ఒక తీయని ఆలోచనను పంచుకుంటూ మరో కొత్త విషయంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సంతోషకరమైన వీడ్కోలు.